షుగర్ జబ్బుతో బాధపడుతున్నప్పుడు రక్తంలో గ్లూకోజ్ శాతాన్ని స్థిరంగా అదుపులో ఉంచడానికి మందులు, ఆహార నియమాలొక్కటే చాలవు. వీటితో పాటు నిత్యం కాసేపైనా శరీరానికి వ్యాయామం అవసరం. రోజుకు కనీసం అరగంట పాటైనా వ్యాయామం చేయడం మంచిదని చెబుతారు డాక్టర్లు. ముఖ్యంగా గుండె వేగాన్ని పెంచే ఏరోబిక్ వ్యాయామాలు బాగా ఉపయోగపడతాయి. వ్యాయామం మూలంగా రక్తంలో గ్లూకోజ్ నియంత్రణలో ఉండడం దగ్గర నుంచి గుండె జబ్బుల ముప్పు తగ్గడం వరకు ఎన్నో ప్రయోజనాలు అందుతాయి. వ్యాయామంతో మధుమేహులకు లభించే ఆరోగ్య ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. షుగర్ జబ్బును అదుపులో ఉంచుకునేందుకు మందులు, ఆహార నియమాలతో పాటు వ్యాయామం కూడా అవసరమే. ముఖ్యంగా రక్తంలో గ్లూకోజ్ మోతాదుల నియంత్రణకు వ్యాయామం ఎంతగానో తోడ్పడుతుంది. నిత్యం వ్యాయామం చేసే వారిలో 3 నెలల కాలంలో గ్లూకోజ్ సగటును తెలిపే HbA1c 0.7% మెరుగుపడుతున్నట్టు అధ్యయనాలు చెబుతున్నాయి. వ్యాయామం మూలంగా చెడ్డ కొలెస్ట్రాల్ తగ్గుతుంది. ఫలితంగా గుండె జబ్బు ముప్పు కూడా తగ్గుతుంది. నడవటం, నెమ్మదిగా పరిగెత్తటం, సైకిల్ తొక్కటం, ఈత వంటివి గుండె వేగం పెరిగేలా చేస్తాయి. ఇది ఇన్సులిన్ సమర్థంగా పనిచేయడానికి తోడ్పడుతుంది. అంతేకాదు అవయవాలకు, ముఖ్యంగా కిడ్నీలు, మెదడు, గుండె, కళ్ళు వంటి వాటికి రక్త ప్రసరణ ఇనుమడిస్తుంది. ఇక వ్యాయామం చేసినప్పుడు అన్ని కణజాలాలకు ఆక్సిజన్, పోషకాలు బాగా అందుతాయి. శరీర సామర్థ్యం ఇనుమడిస్తుంది. గుండె రక్తనాళాల వ్యవస్థ పనితీరు మెరుగవుతుంది. వ్యాయామంతో ఒత్తిడికి దారితీసే అడ్రినలిన్, కార్టిజోల్ హార్మోన్ల స్థాయిలు తగ్గుతాయి. అదే సమయంలో మెదడులో ఎండార్ఫిన్లు అనే నాడీ సమాచార వాహకాలు ఎక్కువగా ఉత్పత్తి అవుతాయి. ఇవి మానసిక ఉల్లాసానికి తోడ్పడతాయి. ఫలితంగా ఒత్తిడి తగ్గుతుంది. అంతేనా, వ్యాయామంతో ప్రతికూల ఆలోచనలు తగ్గుతాయి. ఏకాగ్రత పెరుగుతుంది. వ్యాయామంతో కండరాలు బలోపేతం కావడమే కాదు, కండరాల జీవక్రియల వేగమూ పెరుగుతుంది. అంటే విశ్రాంతి తీసుకుంటున్న సమయంలోనూ క్యాలరీలు ఖర్చవుతుంటాయి. ఇలా బరువు అదుపులో ఉండడానికి వ్యాయామం తోడ్పడుతుంది. వ్యాయామం చేయడం ద్వారా రక్తపోటు కూడా తగ్గుముఖం పడుతుంది. అయితే వ్యాయామం విషయంలో మధుమేహులు తగిన జాగ్రత్తలు పాటించడం తప్పనిసరి. డాక్టర్ సలహా మేరకు ఎప్పుడెప్పుడు ఎలాంటి వ్యాయామాలు చేయాలన్నది నిర్ణయించుకోవాలి. ఇన్సులిన్ తీసుకునే వారైతే ఇంకాస్త ఎక్కువ జాగ్రత్తగా ఉండాలి. వ్యాయామం చేయడానికి ముందు గ్లూకోజ్ స్థాయిలను పరీక్షించుకోవటం మంచిది. గ్లూకోజ్ 100 mg DL కన్నా తక్కువగా ఉంటే ఏదో ఒక పండు ముక్కో, చిన్న చిరుతుండో నోట్లో వేసుకుంటే గ్లూకోజ్ స్థాయిలు మరీ దిగువకు పడిపోకుండా చూసుకోవచ్చు. మరో 30 నిమిషాల తర్వాత గ్లూకోజ్ను పరీక్షించుకోవాలి. దీంతో గ్లూకోజ్ మోతాదులు స్థిరంగా ఉంటున్నాయా లేదా అన్నది తెలుస్తుంది.